న్యూ ఇయర్ జోష్ తెగ తాగేశారు. 3 రోజుల్లో 543 కోట్ల మద్యం అమ్మకాలంట. ఒక్క డిసెంబర్ నెలలోనే 2767 కోట్ల విక్రయాలు. గతేడాదితో పోలిస్తే 8% వృద్ధి రేటు నమోదంట. విశాఖలో రికార్డు స్థాయిలో కిక్కు. చూసారా, మన డిసెంబర్ 31 అలాగే 30, 29 ఈ 3 తేదీల్లో 543 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి అంట. చూడండి, ఇంకా న్యూ ఇయర్ జోష్లో మందుబాబులు తెగ తాగేశారు, తాగి ఊగారు. కొత్త సంవత్సరం వేడుకలు హంగామా అదరగొట్టారు. 2025కు ముగింపు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు 3 రోజుల ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. ఈ 3 రోజుల్లో మాత్రమే సుమారు 543 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయంటే ఏ రేంజ్లో మందుబాబులు రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చంట. గత ఏడాది 2024లో అమ్మకాలకు 336 కోట్లు కాగా ఈ ఏడాది 543 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగాయట. నూతన సంవత్సర వేడుకలు, సెలవులు ఇందుకు ప్రధాన కారణంగా ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారట. రాష్ట్రంలో డిసెంబర్ 2025 నెలలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 31 వరకు మొత్తం మద్యం అమ్మకాలు సుమారు 2767 కోట్లుగా నమోదయ్యాయట. గత ఏడాది డిసెంబర్ 2024లో ఇవి 2568 కోట్లు ఉండగా ఈసారి సుమారు 8% వృద్ధి నమోదైందంట. చూడండి, అంటే ఇక్కడ క్రిస్మస్ 31 డిసెంబర్ 31 చాలా ఘనంగా జరుపుకున్నారనే చెప్పొచ్చు అనమాట. గతంతో పోలిస్తే 8% ఎక్కువగా అమ్మకాలు జరిగినాయి. జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లా డిసెంబర్ నెలలోనే అత్యధికంగా సుమారు 178.6 కోట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచిందంట. తర్వాత తిరుపతి జిల్లా సుమారు 169.4 కోట్లు, ఎన్టీఆర్ జిల్లా సుమారు 155.4 కోట్ల అమ్మకాలతో ముందంజలో ఉన్నాయి. చూసారా, ఎమ్మెల్యేలు అదే మన ఎలక్షన్ అప్పుడు రిజల్ట్ అప్పుడు చూస్తూ ఉంటాం, పలానా ఎమ్మెల్యే ముందంజ, పలానా వెనకంజ అని. సో ఇప్పుడు ఈ మద్య విక్రయాల్లో కూడా ఎన్టీఆర్ జిల్లా ముందుందంట. చూడండి, మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా సుమారు 30.7 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లా సుమారు 35.4 కోట్లు, సత్యసాయి జిల్లా సుమారు 65 కోట్లు మాత్రమే అమ్మకాలతో తక్కువ స్థాయిలో నిలిచాయంట. అంటే ఇక్కడ మా యువకులే ఎక్కువగా ఈ మద్యం అమ్మకాలు కొనుగోలు చేశారు. న్యూ ఇయర్ని జస్ట్ మనం మారేది ఒక క్యాలెండర్ మాత్రమే, కానీ అదేదో ఇంకా మన జీవితాలు రేపు నుంచి మారిపోతున్నాయి అనే ఒక ఆనందంలోనో మరి లేకపోతే సెలబ్రేట్ చేసుకోవాలనో కానీ అచ్చంగా న్యూ ఇయర్ అంటే యువతకు గుర్తొచ్చేది ఫస్ట్ పార్టీలే, బీర్లు, బిర్యానీలు ఇవే ప్రస్తుతం అలాగే ట్రెండ్గా సాగుతుంది. ఒక్క న్యూ ఇయర్లోనే 543 కోట్ల మధ్య అమ్మకాలు జరిగాయంటే ఇక చూడండి. ఇప్పుడు జనవరి అంటే ఇప్పుడు 3 రోజుల పాటు సంక్రాంతి కోడి పందాలు ఉంటాయి కదా, బిర్లు, మరి ఇప్పుడు ఎంత అమ్మకాలు జరుగుతుందో చూద్దాం. ఈ 3 రోజులు 543 కోట్ల అమ్మకాలు జరిగితే మరి సంక్రాంతిలో ఇప్పుడు ఒక పక్క పందాల్లో డబ్బులు వచ్చినోడు ఆనందంతో తాగుతాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు విచారంతో తాగుతాడు, ఇంకోటి సరదా కోసం తాగుతాడు. చూద్దాం ఇప్పుడు ఎంత రికార్డు సాధిస్తుందో చూడాలి.